నమస్తే డాక్టర్ గారు. సో డాక్టర్ గారు బేసిక్‌గా ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఏఐ, ఏఐ, ఏఐ. అసలు ఎక్కడ చూసినా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా పాపులర్ అయిపోతుందనమాట. సో ఈ కృత్రిమ మేధస్సు ఇది సృష్టించేసింది. సో అసలు ఈ ఏఐ అంటే అసలు దీని గురించి పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఏఐ అంటే అది ఒక విచిత్రమైన దాని ఎక్స్ప్లెనేషన్ అది. ఓకే. ఎట్లా ఇప్పుడు మనిషి నార్మల్గా చేయగలిగేటువంటి ప్రతి పనిని యంత్రం ద్వారా చేయించేటువంటి ఒక శాస్త్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అందులోనే పేరులోనే ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. అంటే కృత్రిమ మేధ అని తెలుగులో దాని తాత్పర్యం. డాక్టర్ గారు మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఎలా యూజ్ చేస్తారు? ఎందుకు? ఎప్పుడు? ఎలా యూజ్ చేయాల్సొస్తుంది దీన్ని? అంటే ఇప్పుడు చాలా సన్నివేశాల్లో ఉంది అది. అంటే ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ ఉపయోగం అన్ని రంగాల్లో, పర్టికులర్గా మెడికల్ ఫీల్డ్లో కానీ, ట్రాన్స్పోర్ట్, బిజినెస్, డిజైనింగ్, ఇలాంటి ఎన్నో రంగాల్లో దాని ఉపయోగం. అగ్రికల్చర్లోనే. ఎందుకంటే దానికి ఉన్న ఉపయోగం ఏమిటంటే దానికి ఇన్ఫర్మేషన్ కానీ రెడీమేడ్గా ఫీడ్ అయి ఉంటే ఏమాత్రం కష్టం లేకుండా దానిని టకా అని ఫర్దర్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ని గాస్పిరేట్ చేయగలుగుతుంది. కాబట్టి అది చాలా కొత్త పద్ధతి, చాలా గొప్ప పద్ధతి కూడా. సార్ మరి ఈ కొత్త పద్ధతి అంటే ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని అంటున్నారు కదా, మరి ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ ఎందుకు అవుతుంది ఇది? అక్కడే ఉంది కిట్కు. నిజానికి ఇది 1950లో మెకార్థీ అని ఒక ఆయన ఎక్కడో రాక్ఫెల్లర్ ఇన్స్టిట్యూట్లో స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు 70 సంవత్సరాలు పట్టింది. ఎందుకు అంటే ఇప్పుడు ప్రజల్లో చాలా ఒక ఇది వచ్చింది ఏమిటంటే ఇంకా జీవితం అయిపోయింది, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల తాలూకా సామర్థ్యాన్ని తీసి పడేస్తుంది, ఇంకందరూ ఉద్యోగాలు లేకుండా అయిపోతారు, సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఖాళీ అయిపోతారు, ఆ నిరుద్యోగం అయిపోతుంది అని. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది గొప్ప టెక్నాలజీ, కానీ అది మానవుడే క్రియేట్ చేశాడు. కాబట్టి మానవుడు క్రియేట్ చేసిన దాన్ని మానవుని అతిక్రమించమగలదా అన్నది అసాధ్యం. అది ఇప్పుడు ఇదే కానీ అయితే ఆ 70 సంవత్సరాలు ఎందుకు పట్టింది? 70 సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటే దానికి అమౌంట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఫీడింగ్ అన్నది నాలుగు ఇప్పుడు కంప్యూటర్ రంగం బాగా ఎక్కువైంది, టెక్నాలజీ పెరిగింది, డేటా అనాలిసిస్, డేటా ఫీడింగ్ ఎక్కువైంది. కాబట్టి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది సార్? దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది దానికి ఒక ఇన్ఫర్మేషన్ ఫీడింగ్, డేటా అని మెషిన్ లెర్నింగ్ నుంచి డేటా దాని లోపలికి కానీ ఫీడ్ చేసినట్టయితే దాని నుంచి డెవలప్ అవుతుంది దాని మెమరీ. అంటే ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు ఏదైనా జరిగింది అనుకో, నాటక ఎయిర్పోర్ట్లో అనుకోండి, ఎట్లా చేస్తున్నారు చూడగానే ఫేస్ అండ్ రికగ్నిషన్. అదే మరి అదే కాకుండా ఇప్పుడు మెడికల్ రంగంలో చాలా గొప్ప విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పర్టికులర్గా స్ట్రోక్ వచ్చింది అనుకోండి, ఎక్కడో చిన్న మెహబూబాబాద్లో వచ్చింది, ఎక్కడో చిన్న పల్లెలో వచ్చింది, జగిత్యాల పక్కన ఊర్లో. ఇప్పుడు స్ట్రోక్లో టైం అన్నది అక్కడ గోల్డ్. అంటే 4 గంటల లోపల కానీ కొన్ని వైద్యం అందిస్తే పేషెంట్కి చాలా బాగా అవుతుంది. మరి ఇప్పుడు మీరు ఎక్కడో జగిత్యాల పక్కన ఉన్నటువంటి కొరట్ల అనే చిన్న గ్రామం నుంచి హైదరాబాద్ వస్తే 6 గంటలు పడుతుంది, 7 గంటలు పడుతుంది. ఈ లోపల పుంజకాలం కాస్త అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాగ వచ్చిందని అంటే వాళ్ళకి అందులో కొన్ని వేల మంది పేషెంట్ల తాలూకు ఇన్ఫర్మేషన్, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు, డాక్టర్ల తాలూకు పోయినంత ఫీడ్ అయి ఉంటుంది. ఇప్పుడు స్కాన్ ఇప్పుడు ఏంటి అదృష్టవశాత్తు ఏమిటంటే సిటీ స్కాన్ కొరట్లో కూడా ఉంది, జగిత్యాలలో ఎంఆర్ఐ ఉంది. అక్కడ ఒక పేషెంట్కి స్ట్రోక్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ ఫీడ్ చేస్తే ఇంతమంది న్యూరో సర్జన్ వాళ్ళందరికీ ఎక్కడెక్కడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఉందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, ఇది ఇలాంటి స్ట్రోకు, దీనికి వైద్యం చేయాలి అని. అంటే ఇక్కడ నుంచే మీరు జగిత్యాల నుంచి పేషెంట్ హైదరాబాద్ తీసుకురావాల్సిన అవసరం లేకుండా అక్కడ ఉండేటువంటి డాక్టర్లకి ఈ రకం వైద్యం చేస్తే మీకు సరిపోతుందని చెప్పేటువంటి ఈ గొప్ప టెక్నాలజీ ద్వారా సామర్థ్యం వెలుగులోకి వచ్చింది. రైట్ డాక్టర్ గారు, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి హ్యూమన్ ఇంటెలిజెన్స్కి గల తేడా ఏంటంటారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే మానవుడు క్రియేట్ చేసింది. కాబట్టి హ్యూమన్ అదేదైతే కృత్రిమ మేధ మానవుని మేధాన్ని ఏ రోజు కూడా అతిక్రమించలేదు. చాలామంది అసలు భయం వచ్చేసింది, ఏమని? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన కబంధ హస్తాలు మానవ చిక్కు పెట్టుకుందని, తన యంత్రాల తాలూకు ఉండేటువంటి ఆ ఇనుప చక్రాల్లో అందరూ నశించిపోతారని అందరూ భయపడుతున్నారు. దయచేసి గమనించండి, ఇది జరిగే పని కాదు ఇది. ఎందుకు అంటే మానవుడు ఇన్ఫర్మేషన్ కానీ ఫీడ్ చేయకపోతే, ఇప్పుడు మీరు అడిగారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది, ఇంకొక మాట, ఆ ఇన్ఫర్మేషన్ ఏ రకమైన ఇన్ఫర్మేషన్ మనం దాంట్లో ఫీడ్ చేస్తుంది, ఏ రకం క్వాలిటీ,
అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఏమిటి, ఆ ఇన్ఫర్మేషన్ అయిపోగానే దానికి ఇంకా పని లేదు, ఇంకా పని చేయదు అది. కాబట్టి ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ ఇందాక చెప్పుకున్నట్టు దానివల్ల ఇన్ఫర్మేషన్ ఫీడ్ అవుతున్న కొలది అప్డేట్ అయిపోతుంది. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొప్పతనం కాదు, ఆ ఫీడ్ చేస్తున్నటువంటి మేధావుల వారి గొప్పతనం. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ సంబంధాలను అర్థం చేసుకోగలుగుతుందా డాక్టర్? లేదండి, అదే బాధ. ఇప్పుడు ఎవరో కొత్త మిత్రుడు కనబడ్డాడు, బాగున్నారని ఆ ఫీలింగు, క్లాస్మేటు, అది మిషన్కి ఏం తెలుసండి? గుర్తుపట్టవచ్చు అలాంటి వారని. ఆయన ఏదో అవసరం మీద వచ్చాడు, అవసరం మనం తీర్చడానికి ఏదో మన ఇతోతిగా సాయం చేయాలనేటువంటి మన మనసులో వచ్చినట్టు అభిప్రాయాన్ని, ఊహల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం గ్రహించగలదు? అదే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఈ క్రియేటివిటీ అంటే సామర్థ్యం లేదు. అదే కాకుండా మనిషి మేధావికి ఏంటి, ఎంత తెలియని అవ్వక్కర్లేదు, ఏదో చిన్న ఐడియా వస్తుంది. ఆ చిన్న ఐడియాతో గొప్ప గొప్ప ప్రయోగాలు వచ్చాయి, గొప్ప వచ్చాయి. న్యూటన్ కానీ, లేకపోతే ఐన్స్టీన్ కానీ, వీళ్ళందరూ ఎలా కనుక్కున్నారు? అప్పుడు ఏముంది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి ఇవన్నీ కూడా ఆ చిన్న మేధావి మెదడు లోపల ఒక మెరుపు మెరిసి దాని తాలూకు ఉపయోగం తర్వాత వెలుగులోకి వస్తే జరుగుతూ ఉంటుంది. రైట్ డాక్టర్ గారు. మరి అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి రంగాల్లో మనం ఉపయోగించుకుంటే అది మనకు మేలు చేస్తుందంటారు ఎక్కువగా? ఇప్పుడు ఇందాక చెప్పిన వైద్య రంగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు ఎడ్యుకేషన్, విద్యా విధానం, పిల్లలకు మంచి కొత్త భాష, కొత్త విధానం, చెప్పే పద్ధతి, ఎవరో ఒక మంచి టీచర్ తాలూకా భాష అందులో కానీ మిడిస్తే పిల్లలకు చెప్పడం చాలా ఈజీ అవుతుంది కదా. సో విద్య రంగం. అదే కాకుండా బిజినెస్లో, అంటే దానికి తాలూకా బిందుల తర్వాత చెప్తాను. ఆ బిజినెస్ రంగంలో కూడా ట్రాన్స్పోర్టు, పెద్ద నగరాలు ఉన్నాయి, ఢిల్లీ ఉంది, బాంబే ఉంది, ట్రాన్స్పోర్ట్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది. అక్కడ ముందే కానీ ఇన్ఫర్మేషన్ చేస్తే ఏ కూడలలో ఎక్కువ బిజినెస్ ఉంటుంది, జనరల్గా బిజీగా ఉంటుంది, ఏ టైంలో బిజీగా ఉంటుంది, ఇవన్నీ మనుషులు కొంచెం ఒకసారి మిస్ అవ్వచ్చు. ఎంతమంది ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉన్నా అక్కడ నుంచి ముందే మెసేజ్ వచ్చింది అనుకోండి, అంటే మనం దృష్టి అంతా దాని మీద పెడతాం. ఇలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా రంగాలు చాలా, అగ్రికల్చర్ అంటే వర్షాలు రాకపోతున్నాయి, లేకపోతే తుఫాన్ వస్తుంది, మన ఐఎండి మెటీరియాలజీ డిపార్ట్మెంట్ మీద అందరూ జోకులు వేస్తుంటారు, వాళ్ళు చెప్పారు వర్షం పడుతుందంటే తప్పకుండా రాదని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానివల్ల లేదు. ముందే కానీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల డేటా ఇన్ఫర్మేషన్ వాటిలో ఉంటే తప్పకుండా ఆ ఫలానా రోజు నాడు ఫలానా టైంలో వర్షాలు వచ్చేదానికి ఉంది అని ముందే సూచన ఇచ్చినట్టయితే రైతులందరూ వాళ్ళు ఇప్పుడు మాటకు తీర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. ఇలాంటి వాటిలో చాలా ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నాను. మరి డాక్టర్ గారు అంటే బేసిక్గా చాలామంది భయపడుతున్నారు ఈ ఏఐ వల్ల కూడా, అంటే ఉద్యోగాలు పోతాయనో లేకపోతే ఇంకోటో చాలా రకాల ఆందోళనలు అయితే చెందుతున్నారు. అంటే దీనివల్ల ఎక్కువగా నష్టాలు ఎలా కలుగుతాయి, దేనివల్ల కలుగుతుంది, ఎలాంటి రంగంలో ఎక్కువ మనం చూడొచ్చు నష్టాలు దీనివల్ల? ప్రతి రంగంలో దీని నష్టం ఉంది. ఎలాగంటే దానిలో మనం ఫీడ్ చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి ఉంటుంది. అప్పుడు దానిలో ఒక బయాస్డ్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, ఎవరినో తిట్టినట్టు, లేకపోతే ఒక ఫలానా ఒక వర్గాన్ని కోపడినట్టు, దాన్ని న్యాచురల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ అదే మాట్లాడుతుంది. జీపీటీ దానికి ఒరిజినాలిటీ, క్రియేటివిటీ లేదండి, సృజనాత్మక శక్తి లేదు, సొంతగా ఆలోచించి మనం తప్పు చెప్తున్నామేమో అనేటువంటి ఆలోచన లేదు. ఈ మధ్యన ఒక చిన్న విషయం జరిగింది, ఒక 4 రోజుల క్రితం ఈ ChatGPT అని ఏదైతే ఉందో ఓపెన్ ఇంటెలిజెన్స్ నుంచి ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చింది, ప్రజలందరికీ అది పెద్ద ఇష్యూ అయిపోయింది. అది 16 గంటలు పనిచేయాల. ఇంకా అమెరికా వాసులందరూ ఏం చేయాలో తెలియలా. సరిగా ఎక్కువ తక్కువ మాట్లాడడం, తప్పు మాట్లాడడం, ఒకటి క్వశ్చన్ అడిగితే ఇంకేదో పెడసరంగా భాష సమాధానమేమో, అసలు వీళ్ళందరూ తల పీక్కున్నారు. చివరికి లక్కీగా వాళ్ళు ఏదో మళ్ళీ ఓనర్స్ ఏదైతే చేరి దానిలో ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని చెప్పడం జరిగింది. అంటే నేను చెప్పడం వల్ల ఏమిటంటే ఒక మెషిన్ ఎంతైనా మెషినే. అదే కాకుండా ఇప్పుడు పాలిటిక్స్ ఉన్నది అనుకోండి, బిజినెస్ అనుకోండి, ఇలాంటి కొన్ని ఉన్నాయి. ఆ రంగాల్లో నెక్స్ట్ స్టెప్ ఏమిటని అవతల వాళ్ళకి తెలిసిపోతే పెద్ద తప్పును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వమానం సభ్యరాతత్వం అంటే మీరు ఓపెన్ చేస్తే మీరు ఓపెన్ చేస్తే మీరు అందరికీ తెలిసిపోతుంది దానిలో ఇన్ఫర్మేషన్. క్రియేటివిటీ ఉండి కాంపిటీషన్ ఉండాలంటే కొన్ని సీక్రెట్లు ఉండాలి, తప్పదు, ట్రేడ్ సీక్రెట్. ఎవరో పాపం న్యూటన్ అంత కష్టపడి అతను వచ్చాడు, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారు పెన్సిల్ని కనిపెట్టారు, ఆ సీక్రెట్లు అందరూ అప్పటికే తెలిసిపోతే. మరి దీనివల్ల నష్టాలు ఉన్నాయంటారా, లాభాలు ఉన్నాయంటారా? అంటే ఆ రంగాలను బట్టి ఉంటుంది ఉన్న విషయాలను. పాలిటిక్స్ అనుకోండి, ఒక పార్టీ ఏదైతే ఒక పర్టికులర్ స్ట్రాటజీ పెట్టుకున్నారు, ఆ మిగతా పార్టీ వాళ్ళకి అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలిసిపోతే కదా. కాబట్టి కొన్ని రంగాల్లో దాని తాలూకు లిమిటేషన్స్ అయితే ఉన్నాయి, కానీ ఉపయోగం అన్నది ఇప్పుడు మానవాళికి చాలా చాలా ఉపయోగకరంగా ఉంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్ మాట్లాడడం కాదు, ఇది ఎన్విడియా అని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకా సంబంధించిన ఒక పెద్ద కంపెనీ ఉంది. వాళ్ళ స్టాక్స్ ఎలా ఉన్నాయో తెలుసా? ఆకాశాన్ని అందుకుంటున్నాయట.
అంటే ఈ రోజున అమెరికాలో మల్టీ బిలియనర్స్ అందరూ కూడా ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి బిజినెస్ చేస్తున్న వాళ్ళకే వస్తున్నాయి. చివరికి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ ఇంకో కంపెనీతో చేతులు కలపాల్సి వచ్చింది. ఈ చాట్ జీపీటీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు తయారు చేయలేదు, ఓపెన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు తయారు చేశారు. అయితే ఆ చాట్ జీపీటీలో ఒక మాట ఉంటుంది, ఏమని? జనరేటివ్ అని. జనరేటివ్ అంటే స్వయం ఉత్పత్తి, మెషిన్లో లేదు. ఆ మాట తీసేయాలి నిజానికి. చాట్ ఏపీటీ అని పెట్టాలట. అంటే ఆల్గోరిథం అది. అంటే టెక్నాలజీ ప్రకారం ఆ మెసేజ్ దాంట్లో ఫీడింగే కానీ లేకపోతే అది పనిచేయదండి. కాబట్టి మనం ఏం చేసాము అన్నది ఇప్పుడు మాటకి అమెరికాలో ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువ. శ్వేత జాతీయులు, నల్ల జాతీయులు. ఒక ఇన్ఫర్మేషన్ ఎవరన్నా కానీ దాంట్లో ఫీడ్ చేశారండి. నల్లవాళ్ళు మంచోళ్ళు కాదు, ఏదో చెప్పే పద్ధతి. కొన్ని తెల్లవాళ్ళు మంచి వాళ్ళు కాదు, అదే చెప్తుంది పిట్టలాగా. దానికి సృజనాత్మక శక్తి లేదు. నేను చెప్తున్న తప్పు కదా, ఈ ఆడియన్స్ని మనం అడ్రస్ చేస్తున్నామని. కాబట్టి దానివల్ల ఇలాంటి సమయాల్లో చాలా చాలా హాని జరుగుతుంది, కానీ మేలైతే జరగదు. మరి చాట్ జీపీటీ పైన మీ అభిప్రాయం ఏంటి డాక్టర్ గారు? చాట్ జీపీటీ అన్నది ఇప్పుడు చెప్పినట్టుగానే జనరేటివ్ ఎబిలిటీ లేదు, అది ఒక మెషిన్. అది ఇప్పుడు మాటకి ఇప్పుడు పికాసో లేకపోతే ఇలాంటి గొప్ప గొప్ప ఆర్టిస్టుల దానిలో కాపీ కొట్టేసి చెప్పేస్తుంది, ఆ లాంగ్వేజ్ అన్ని గుర్తుపట్టేస్తుంది. కానీ స్వయంగా ఒక పికాసోని క్రియేట్ చేయలేరు. ఒక ఆర్ట్ వేయాలంటే వాళ్ళు స్వయంగా వేయలేరు, కొత్తది ఇంకేదని చేయలేరు. కాబట్టి అందరూ కూడా దాని వెంబడి పోయి జనరేటివ్ అని పేరు పెట్టారు. జనరేషన్ దానిలో స్వయంగా దాని నుంచి సృజనాత్మక శక్తితో చేయగలిగిన ఎబిలిటీ లేదు, దయచేసి గమనించండి. కాబట్టి దాని పేరు చాట్ జీపీటీని నుంచి చాట్ ఏపీటీ అని పెట్టడం బెటర్. ఆల్గోరిథం అని, జీ అంటే జనరేటివ్, అది మారిస్తే బాగుంటుందేమో నా సలహా. రైట్ డాక్టర్ గారు. మరి అంటే ఫ్యూచర్లో మున్ముందు ఈ ఏఐ దాని ఇంపార్టెన్స్ ఎలా ఉండబోతుందండి? ఇంకా పెరగబోతుంది. ఇప్పుడు దానికి ఏదైనా కానీ ఇది యుగం, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం ఇది. కాబట్టి ఇందులో పెరగడమే కానీ వెనక్కి వెళ్ళడం లేదు. అయితే దాని ఇబ్బందులు అన్నది రెడీగా ఉండాలి. ఏదో ఇప్పుడు వాటికి ఏదో శృతి ఇది మించి ఇదైనట్టు ఏముంటుంది. ఎవరో ఒక ఈ మధ్యన అక్కడ నుంచి ఈ ఇన్స్ట్రుమెంట్లోనే ఆర్టిఫిషియల్ చాట్ జీపీటీ నుంచి ఒక స్త్రీ రూపం బయటకు వచ్చిందట. ఒక చైనీస్ స్త్రీ ఆ స్త్రీనే వివాహం చేసుకుంటానని డిసైడ్ చేసింది ఆమె. అది మరి తిక్క బాగా పెరిగిపోయినట్టే కదా. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి సమాజంలో, దాని తాలూకు ఇబ్బందులు చాలా ఉంటాయి. అంటే డాక్టర్ గారు, అంటే మనం చూస్తున్నాము లైక్ ఒక యాంకర్గా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసి బయటికి రావడం ముంబైలో కూడా మనం చూసాం కదా. సో దీని కారణంగా అంటే చాలా రూమర్స్ కూడా పెరిగాయి, జాబ్స్ పోతాయేమో లేదా ఇకపై ఇవే కనిపిస్తాయేమో మీడియాలో అనేటట్లుగా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటారు? జాబ్స్ గురించి మాట్లాడితే మీరు ఒక నమ్మండి, 4,50,000 కొత్త జాబ్స్ రాబోతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన జాబ్స్. అయితే ఏమిటి అంటే ఇప్పుడు ఇది కూడా ఏదో ఈ కంప్యూటర్ ఇంజనీర్లు ఈరోజు అయితే ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళ స్వయంకృతాపరాధమే కదండి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసింది ఎవరు? నేను ముందు చెప్పినట్టుగా 70 సంవత్సరాలు ఎందుకు పెట్టింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ స్థాయికి రావడానికి? ఎందుకంటే దానికి ఇన్ఫర్మేషన్ దానికి స్వయంగా లేదు. ఎంత ఇన్ఫర్మేషన్ దాంట్లో మనం ఫీడ్ చేస్తే అనాలిసిస్ డేటా ఇచ్చినట్టయితే దాని నుంచి లెర్నింగ్. ఎప్పుడైతే డేటా ఇన్ఫర్మేషన్ మీరు ఫీడ్ చేయాలనుకోండి, నిజంగా జాబులు మనకు పోతాయనంటే శుభ్రం కొన్నాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఆపేయండి, అది జరుగుద్దా? ఇప్పుడు వెనక్కి తిరిగే సమస్య లేదు. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, అది ఇంకా రోజుకి ప్రెజర్ వెళ్తూ ఉంటుంది. మనకు ఆ మధ్యన డీప్ ఫేక్ అని చెప్పాం, పాపం ఎవరో హీరోయిన్ ఫోటో, ఇద్దరు ఒకరు కాదు ఇద్దరు హీరోయిన్లు. అదేం సభగా ఉంది, సమాజానికి ఎంత హాని ఎంత నష్టం కల్పిస్తుంది. సో ఇది తెలివన్నది వెరీ వ్యాఖ్యలేస్తే ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని ఇబ్బందులు లేకపోలేదు. కానీ ఎవరైనా కానీ ఎలాగ వాడుకోవాలంటే ముందుగా ఒక బాధ్యతాయుతంగా, ఒక నైతిక బాధ్యతగా, అదే కాకుండా చాలా జాగ్రత్తగా వాడుతూ ఉన్నట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దానివల్ల ఉపయోగాలు తప్పకుండా ఉన్నాయి, ఇబ్బందులు అంటూ పెద్ద కనబడటం లేదు. సో మరి డాక్టర్ గారు, అలన్ మస్క్ గురించి మీ మాటల్లో ఏమంటారు? అది ఒక మాటలో చెప్పడం అసాధ్యం అండి. ఆయన మహామేధావి. అబ్బో అంటే ఏమి చేసినా అంతే. అదేదో ఒక సినిమా, తెలుగు సినిమా వచ్చింది, ఏం చేసినా బాస్ ఏదో సినిమా అని. అంటే అంత మేధావితనం అతని తాలూకు ఐక్యూ, ఇంటెలిజెన్స్ కోషెంట్ అని ఒక నిష్పత్తి ఉంటుంది. 155 అట, చాలా తక్కువ మందికి అంత ఉంది. అంటే ఎంత ఎక్కువ చూడండి. అందుకని ఆయన అంత సృజనాత్మక శక్తి, స్వయంగా ఆలోచన వచ్చే శక్తి చాలా చాలా ఉంది. ఈ మధ్యన న్యూరాలింక్ అని, అంటే ఒక 6 సంవత్సరాల నుంచి పెట్టాడు అది. న్యూరాలింక్ అని ఒక స్టార్టప్ పెట్టాడు. ఆ స్టార్టప్లో బ్రెయిన్ చిప్ అని పెట్టానని చెప్పాడు. అది కరెక్ట్గా 1 నెల రోజుల క్రితం చేశాడు ఆ పని. ఆ బ్రెయిన్ చిప్ అన్నది చాలా చిన్న చిప్పు,
దానివల్ల అసలు ఎంతమందికి ఉపయోగం అయిపోతుంది. కాలు చేతులు పని చేయకుండా ఉన్న వాళ్ళు ఏదైనా విషయం కానీ వస్తువుని కానీ కదపల్చాలంటే తన ఆలోచన శక్తితో యాక్షన్గా కల్పించడం, చూసారా. సో అది అక్కడ నా మెదడులో వస్తుంది, నాకు ఆ వస్తువు కదలాలి కావాలి అని అంటే అక్కడ మౌస్ ఉంటుంది, కంప్యూటర్ మౌస్. ఈ వేవ్స్ ద్వారా దానికి ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అదే కాకుండా ముందుగా అదే కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టు కానీ మహానుభావుడు అనుకునేటట్టయితే పార్కిన్సన్ వ్యాధి, ఆల్జీమర్స్ వ్యాధి, కాళ్ళు చేతులు పనిచేయకుండా యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు కానీ, అసలు ఇంకా ముందుగా ఊబకాయం, ఒబేసిటీ ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు ఒకళ్ళు ఉంటుంది ఏదని ఆటిజం అని, ఇట్లా చాలా వ్యాధుల్లో దాని ఉపయోగం ఉంటుందని చెప్తున్నాడు. అయితే ఏమిటంటే ఈ ఒక్క విషయం మీద చిన్నది ఎంత ఉపయోగమైన ఆయన చెప్పాడు. అది చెప్పి 29వ తారీఖు నాడు చేసినట్టయితే 4 రోజుల క్రితం మళ్ళీ చెప్పాడు ఆయన ఏమని, చాలా బాగున్నాడు పేషెంట్ అని. కానీ తెలియని విషయాలల్లో ఏమిటంటే ఆ పేషెంట్ వివరాలు కానీ, దానికి సంబంధించిన వీడియో కానీ, అసలు స్కిన్ కింద లోపల బ్రెయిన్ పైన పెట్టాము, ఇది కూడా కనబడదు, అసలు కాస్మెటిక్గా ఏం ప్రాబ్లం లేదన్నాడు. కానీ ఇంతవరకు మనం అవన్నీ చూస్తే కదా. సైంటిఫిక్ విషయాలు ఎలా ఉండాలంటే దానికి ప్రూఫ్ అనేది చాలా అవసరం అండి. అంటే అందరూ చూసి అవును చేశాడు ఫలాన్ని గ్రహిస్తేనే దానికి సార్థకత, దాని మీద నమ్మకం కూడా కుదురుతుంది. ఏదో కారణాల వల్ల ఆయన ప్రతిదీ సీక్రెట్గానే ఉంచాడు ఈ నెల నుంచి. ఇంతవరకు ఏది కూడా వివరాలు అనేది ఎవరికి, ఏ రోబో వాడాడు, పేషెంట్ ఎవరు, అందులో న్యూరో సర్జన్ ఉన్నాడా లేదా, అసలు ఈయన ఒక్కడే నా టీంలో ఉన్నాడు, ఎంతమంది టీము, ఏమిటా వివరాలు ఇంతవరకు గోప్యంగానే ఉన్నాయి. కాబట్టి అంత మేధావి చేసిన పని అది ఇంకా గోప్యంగా ఉంచడం వల్ల దానివల్ల చేట జరుగుతుందా అనేది నాకు అనుమానం. రైట్ డాక్టర్ గారు, మరి ఫైనల్గా ఏఐ గురించి మీ మాటల్లో ఒక కన్క్లూజన్ ఇస్తారా? ఏఐ అన్నది చాలా చాలా ఉపయోగకరమైన టెక్నాలజీ. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలు దాని తాలూకా ముందుకు దూసుకుపోతున్న విధానం చూస్తే ఎవరికి ఆపే సామర్థ్యం లేదు. ఎన్నో రంగాల్లో దాని ఉపయోగం చాలా చాలా ఉండబోతుంది. సరిగదా అదే సమయంలో ఏదైతే కత్తికి 2 వైపుల దారి ఉందనుకోండి, ప్రమాదం కదా. కాబట్టి అలాంటి పరిస్థితే నా ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానివల్ల హాని కూడా లేకపోలేదు అని గ్రహించాలి. కాబట్టి ప్రతి రంగంలో వాడే ముందు 1-2 సార్లు బేరీజ్ వేసి ఉపయోగం ఏమిటి, మంచి ఏంటి, చెడు వేసి అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సృజనాత్మక శక్తి లేదు. మాట్లాడుతున్నది కానీ చెప్తున్నది కానీ నిజమా అబద్ధమా అనేటువంటి ఆలోచన చేసేటువంటి సామర్థ్యం లేదు. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు ఫీడ్ చేశారన్న దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి బయాస్డ్గా ఉంటుంది. అలాంటి ఇన్ఫర్మేషన్ మనం ప్రజల్లోకి పంపించి మనం ఇబ్బంది అవ్వడం అన్నది చాలా అల్లకల్లం అవుతుంది పరిస్థితి. కాబట్టి బాధ్యతాయుతంగా, నైతికంగాను, అదే కాకుండా చాలా కేర్ఫుల్గా వాడాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే ముందు తరాలకు అది చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వెనక్కి తీయలేము. ముందు ఎలాంటి పరిస్థితి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే కొయ్యి. ఇప్పుడు అందువల్ల అది చాలా గొప్పటి టెక్నాలజీ, అందులో డౌట్ లేదు. మరి 4,50,000 మందికి అది జీవనోపాధి కల్పించబోతుంది. మరి బిలియనర్స్ అందరూ అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఏదో రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సంబంధించినటువంటి ఇది చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నాయి. అంటే ఎంత గొప్పదండి. అయితే దానివలన ఉన్న ఇబ్బందులు కూడా మనం గమనిస్తూ ఉండి, ఇప్పుడు మాటకు ఎవరికైతే ఆ ఫేక్ ఫోటోలు ఏవో వచ్చాయి, వాళ్ళ పిల్లలు కానీ వీళ్ళు కానీ, అది ఎంత ఇబ్బంది అండి ఇది. కాబట్టి ఇలాంటివన్నీ అందరూ గమనించాలి. ఇలాంటి వాడే ముందు 1-2 సార్లు ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. చాలా గొప్ప టెక్నాలజీ. దాని ముందు ఇంకా మనం మానవాళికి ఉపయోగం కోసం వాడాలి కానీ దానికి విరోధకంగా మనం వాడేటువంటి ఆలోచన చేయకూడదు. ఇది నా సలహా. సో ఫైనల్గా ఏ టెక్నాలజీ అయినా ఎంతవరకు ఉపయోగించాలో దాన్ని అంతవరకే ఉపయోగిస్తే అటు హాని జరగకుండా మేలు జరుగుతుంది అని అంటారు. 100% అదే సలహా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏఐ గురించి. థ్యాంక్ యూ. నమస్కారం.